హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్. ఈరోజు తారీఖు 2026 ఆగస్టు 18. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో మాత్రమే కాదు, ఇక ముందు మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఓన్లీ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఉంటాయి. ఎక్కువగా మ్యాక్సిమం వీడియోలన్నీ కూడా విద్యార్థుల కోసం మాత్రమే ఉంటాయి. ఓకే, ఇంతకుముందు వీడియో మీరు చూసారో లేదో తెలియదు, స్టూడెంట్స్ని అడుగుతున్నాను. ఆ వీడియోలో నేను లాస్ట్లో కట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. చిరంజీవి గారు, కొన్నిదెల శివశంకర్ వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, ఆయన కూడా చాలా స్పీచ్ల్లో స్టేజ్ మీద మాట్లాడిన మాటల్లో ఒక మాట ఎక్కువగా వాడతారు. మీ చుట్టూ నెగిటివిటీ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి. అది మీ ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, వీలైనంత వరకు నెగిటివిటీ అంటే మీరు ఏదైనా పెద్ద గోల్ పెట్టుకున్నారనుకో, అది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇలాంటి మాటలు డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని, అంటే ఒక చెవిటి కప్పలా ఉండమని చాలా వీడియోస్లో చెప్పారు కదా. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంతకుముందు వీడియోలో నేను ఒక మాట అన్నాను, వాళ్ళ కర్మని బట్టి అలా చేసుకుంటున్నారు బిజినెస్. ఏది, ఉదయం షాపు తీసి సాయంత్రం మళ్ళీ షాపు పెట్టి ఉంటున్న వరకు. ఉదయం తీస్తారు షాపు, 8 గంటలకు, 6 గంటలకు, 10 గంటలకు, 9 గంటలకు తీస్తారు షాపు. అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అది వ్యాపారం అయినా సరే. రాత్రి మళ్ళీ అదే 10 గంటల వరకు షాప్లోనే కూర్చుంటారు. ఓకే, ఇది పాత పద్ధతి. ప్రస్తుతం ఇది ఎవరో ఒకవేళ వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉండి వాళ్ళకి ఆ ఒక్క షాపే కాకుండా ఇంకా వేరే బిజినెస్ ఉండే వాళ్ళకి అది చెల్లుతుంది. వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి బిజినెస్ మీరు వాళ్ళని చూసి అదే పద్ధతిలో వెళ్ళారంటే మాత్రం మీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది బిజినెస్లో. ఓకే, సో అలాంటి వాటికి వెళ్ళకండి. ఇంకోటి, ఇప్పుడు నా వీడియోలు చూసి స్టూడెంట్స్ ఏదో చెప్తున్నాడులే అనుకుంటే, మీరు అంత పోటుగాళ్ళు అయితే కనుక, స్టూడెంట్స్కి కదా చెప్తున్నాను, మీరు అంత పోటుగాళ్ళు అయితే కనుక యూట్యూబ్లో ఇంపాక్ట్ ఫౌండేషన్, ఓకే, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. అందులో శ్రీపాదరామ్ అనే వ్యక్తి వీడియోస్ ఒకసారి చూడండి. చాలా వీడియోస్ ఉంటాయి అందులో, కానీ నాకు ఆ ఛానల్ మొత్తం మీద వందల వీడియోలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఆ ఛానల్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో నాకు నచ్చిన వీడియోస్ శ్రీపాదరామ్. ఓకే, అతని పేరు మీద ఫ్యాన్ పేజ్ అనే యూట్యూబ్ ఛానల్, శ్రీపాదరామ్ ఫ్యాన్ పేజ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఓకే, అది కాకుండా ముఖ్యంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో శ్రీపాదరామ్ గారి వీడియోస్ చూస్తే, ఆ వీడియోస్ చూడడం చాలు. మీరు ఏం ఉద్ధరించేద్దాం అనుకుంటున్నారో, మీ జీవితాన్ని ఎంత ఉద్ధరించేసుకుందాం అనుకుంటున్నారో, మీరు దేశానికి ఏం సేవ చేద్దాం అనుకుంటున్నారో, ఎలా ఉందనుకుంటున్నారో, ఆయన వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేది. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, అంటే నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, మీరు చదువు అయిపోగానే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే దేశానికి సేవ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒలింపిక్ గేమ్స్ ప్రపంచంలో 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ప్రపంచంలో ఒలింపిక్ గేమ్స్. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీలో జరుగుతాయి ఒలింపిక్ గేమ్స్. అలాంటి ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళి దేశానికి గోల్డ్ మెడల్ తెద్దాం అనుకుంటున్నారా, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయనేది ఇప్పుడే ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఎంత చదువుతున్నారు, 7th క్లాసా, లేదంటే 10th క్లాసా, ఇంటరా, ఆపైన చదువుతున్నారా? ఇప్పుడు ఫిక్స్ అయితే కానీ అప్పుడు మీకు ఒక క్లారిటీ రాదు. ఎందుకంటే బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నాకు తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి షాపులు అయ్యే ఉంటున్నాయి, ఓనర్లు మారుతున్నారు. అంటే పెద్ద షాపింగ్ మాల్ అవ్వచ్చు, లేదంటే హోటల్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అయ్యే షాపులు అవే ఉంటున్నాయి, మాల్స్ అవే ఉంటున్నాయి, ఓనర్లు మారిపోతున్నారు. ఎందుకంటే బిజినెస్ ఎప్పుడూ కూడా, ఎందుకంటే బిజినెస్ చేయాలంటే అందులో కొంత స్టాఫ్ని పెట్టుకోవాలి. ముఖ్యంగా బాగా డబ్బు పెట్టి స్టార్ట్ చేసే వాళ్ళు అయితే పెట్టుకుంటారు స్టాఫ్ని, వాళ్ళు మెయింటైన్ చేయగలరు స్టాఫ్ని. ఎందుకంటే ఆ స్టాఫ్ అంటే అది మీరే ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కూడా ఏంటంటే ఇంట్లో పర్సనల్ పనులు, వాళ్ళకి సంబంధించిన పనులన్నీ వదులుకొని మొత్తం అవి, వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వీధిలో వాళ్ళు ఫంక్షన్లు పిలుస్తారు, ఏవో మంచి చెడు అన్నీ ఉంటాయి, అవన్నీ వదులుకొని, తర్వాత వాళ్ళకి ఏవో వ్యాపకాలు ఉంటాయి, అవన్నీ వదులుకొని అవన్నీ మైండ్లోంచి, ఆ మెదడులోంచి తీసేసి వీళ్ళు దగ్గరికి వచ్చి ఒక స్టాఫ్ కింద ఒకరి దగ్గర పని చేయాలంటే ఎవరి వల్ల అది ఎక్కువ కాలం ఉండదు, చేయలేరు ఆ స్టాఫ్ అనేది. అందువల్ల ఆ స్టాఫ్ని మెయింటెనెన్స్ చేయలేకే చాలామంది బిజినెస్లు ఎత్తేస్తారు. ఏది, ఈ ఉదయం ఓపెన్ చేసి మళ్ళీ సాయంత్రం వరకు, ఈ ఉదయం ఓపెన్ చేసి షాపులు మళ్ళీ సాయంత్రం రాత్రి 10 గంటల వరకు రన్ అయ్యే షాపులు ఈ పెద్ద వాళ్ళు చేసేవి. వాళ్ళని చూసి మీరు కూడా, అంటే మీ దగ్గర కూడా డబ్బు ఉంటే అది వేరే చేసుకోవచ్చు. ఏదో పుల్ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అన్నట్టుగా
అయితే మాత్రం అది అంటారు కదా, ఇంకో దివాళీ తీసేయడం ఆ బిజినెస్లు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లు ఏదైనా సరే, అది మీది ఏ విషయం, ఏ బిజినెస్ అయినా ఏ వ్యాపారం అయినా చేయండి అబ్బా, అది ఆన్లైన్లో ప్లే స్టోర్లో ఆ ఒక యాప్ ఉండాలి. మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, అది ఇండియాలో అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో అవ్వచ్చు. మీరు ఏ వ్యాపారం చేసినా మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించి ఒక యాప్ అంటూ మీకు ప్లే స్టోర్లో మీకంటూ ఒక యాప్ ఉండాలి. అలాంటి బిజినెస్లే ఇప్పుడు చెయ్యాలి. ఓకే. ఎందుకంటే మేము అంతెందుకు మీరు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు కదా, ఇప్పుడు సినిమా థియేటర్లు కూడా ఎవరు వెళ్ళట్లేదు ఎక్కువ. ఒక సినిమా రిలీజ్ అయిందంటే వారం రోజులు కూడా ఉంచట్లేదు సినిమా. వారం రోజులు ఉన్నా ఒకవేళ ఆ సినిమాకి ఆ రోజుకి అంటే ఆ షోకి ఫర్ సపోజ్ మార్నింగ్ షో అనుకోండి, పోనీ ఫస్ట్ షో, మ్యాట్నియో, సెకండ్ షో ఏదైనా సరే, ఫర్ సపోజ్ ఇన్ని టికెట్లు అని వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. అంతమంది వస్తేనే ఆ షో వేస్తారు. లేదంటే ఒకవేళ అంతకుముందు ఫర్ సపోజ్ 5గురు తీసుకున్నారు అనుకోండి టికెట్లు, ఫర్ సపోజ్ ఈ రోజు ఇప్పుడు కానీ మీరు వెళ్ళిన షోకి మీతో పాటు ఇంకో 4, 5, 3 తీసుకున్నారు అనుకోండి, షో వేయడు. లేరండి ఎక్కువ జనాభా లేరు, క్యాన్సిల్ చేస్తారు మ్యాక్సిమం. మరి ఫారెన్ సైడ్, అవుట్ ఆఫ్ కంట్రీ సైడ్ నాకు తెలియదు కానీ, ఎందుకంటే బిజినెస్లు అలా ఉన్నాయి. చూసా, ఒకప్పుడు సినిమా వస్తుందంటే ఒక ట్రైలర్ రిలీజ్ అయితే ఆ ట్రైలర్ని కొన్ని 100ల సార్లు చూసేవాళ్ళు. ఇప్పుడు ట్రైలర్ కాదు, ఫస్ట్ లుక్ ఒక ఫంక్షన్ చేస్తున్నారు, తర్వాత ప్రీ రిలీజు, తర్వాత సాంగ్స్ రిలీజ్ అయితే ఫంక్షన్స్ చేస్తున్నారు. ఇన్ని ఫంక్షన్లు చేస్తే కానీ సినిమా థియేటర్లకి జనాలు వెళ్ళట్లేదు. దానికి తోడు మొన్న కరోనా టైంలో ఓటీటీలు వచ్చేసాయి. ఓకే, ఓటీటీ యాప్లు వచ్చేసాయి. ఇంకా ఎలాగ సినిమా ఒక వారం రోజులు పోతే ఓటీటీలోకి వచ్చేస్తుందని చెప్పి ఎవరు కూడా సినిమాలు థియేటర్కి వెళ్ళట్లేదు. ఓటీటీలోకి రావడం ఇప్పుడు వస్తే చూసేద్దామా అని ఉంటున్నారు. కానీ సినిమా థియేటర్లో చూస్తే వచ్చే ఆనందం మీకు ఓటీటీ ఛానల్స్లో రాదు. ఫిక్స్ అయిపోండి. మీకు ఏ సినిమా అయినా చూడండి, థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు ఆ వచ్చే ఫీలింగు, అంత మంచి ఫీలింగు మీకు ఓటీటీ ఛానల్లో రాదు. ఫిక్స్ అయిపోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు సినిమాలకి టైటిల్స్, సినిమా పేరు దొరకట్లేదు. పాటల్లో వచ్చే పేర్లు, పాటల్లో లైన్స్ వస్తాయి కదా, పల్లవి, చరణం అని ఉంటాయి కదా, ఆ పాటల్లో వచ్చే పదాలని సినిమా పేర్లుగా పెట్టుకునే పరిస్థితి ఉంది. సో ఆ బిజినెస్ అలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంత చెప్తున్నాను ప్రతిరోజు కూడా, మీరు బిజినెస్ అసలు చాలా భయంకరంగా ఉన్నాయి చెప్తున్నాను కదా. ముఖ్యంగా ఒక బిజినెస్ చేయాలంటే మెయిన్ స్టాఫ్. ఈరోజు స్టాఫ్ వచ్చారు, ఒక నెలంతా వచ్చారంటే ఇంకో నెల వస్తారో రారో తెలియదు, అలా ఉంది. ఓకే, అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా